మెంబర్స్ ఉన్నారు సార్ ప్రజెంట్. అవును సార్, నెలకు వచ్చి మనం తీసుకొస్తే 2000, 2500 అలా ఇస్తారు సార్. అవును సార్, సిఎన్జి సార్. ఈ స్కూటర్ ఎలా ఉంటుంది అంటే లోకల్లో తోలుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది సార్. ఎప్పుడన్నా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటే ఏం లేదు. 4 ఏళ్ళు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా 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 అంటుండేసరికి ఇంకా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. మాకు అదృష్టం బాగుంది సార్, మాకు కలవలేదు, రాలేదు. అసలు నిజంగా అదే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. లేదు సార్, నాకు అనుభవం అయింది కాబట్టి నేను మా జనరల్ గానే నేను స్లోగా తోలుతాను. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము. సో కాబట్టి నేను తోలేదు స్లోగానే. ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకొని మేము జాగ్రత్తగా తీసుకెళ్తామని చెప్తాము. ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో. ఇప్పుడు నువ్వు చదువుకునేది నీ భవిష్యత్తుని మార్చేస్తుంది. నీకు ఒక ఎవ్రీడే నీకు జ్ఞాపకం ఉండాలా. మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశాడు, మీ తాత డ్రైవర్గా పనిచేశాడు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి. కట్టిస్తా నేను కట్టిస్తానమ్మా, చేస్తాను. అప్పుడు నీకు నువ్వేదైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితంలో. గుర్తుపెట్టుకో, ఆ ఆలోచన మీ నాన్న చేయలేదు. ఇప్పుడు మీ నాన్న నేను చేయించే పడి తీసుకొచ్చాడు. వాళ్ళ నాన్న ఆయనకి చెప్పలా. అంటే ఇప్పుడు ఏంటంటే పేదవాడిగానే ఉండాలి. మీ వాళ్ళల్లో ముస్లింస్ లో అందరూ చదివిస్తున్నారు మా పిల్లల్ని బాగా. ఇప్పుడు మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది, హిందువులో ఉండేవాళ్ళు ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇచ్చేసేవాడు. ఇప్పుడే తగ్గించేశారు. దానికి నేను కూడా కారణం అప్పుడు చెప్తా ఉండేవాడిని. ఒకరిద్దరు అన్నా మీరు కూడా దాన్ని అమలు చేశారు. ఇప్పుడు కొంతమంది ఒకరికి కూడా అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలని మళ్ళా చెప్తున్నాను. జనాభానే మన దేశానికి ఆస్తి, ప్రజలే మనకు ఆస్తి అన్నమాట. అందరూ కలవలేదు.
చెప్పన్నారు. ఇలా అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు, అందరం వస్తేనే కదా అందరికి బాగుండేది. మేము కొంతలో కొంత లేడీస్ కి మేము ఎక్కినంత సేపు చాలా సెక్యూరిటీ వేశారు. వాస్తవంగా చెప్పాలి, చాలా మంది అన్నారు. ఏం చేయాలంటే భద్రత మీరు అన్నట్టు మహిళలు పెద్ద ఎత్తున ప్రోత్సహించి చేయాలి. అవును సార్, ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆటోలు ఎక్కిన సేఫ్టీ ఉండట్లేదు. సో కాబట్టి మేము తిరిగినంత సేపు అయితే మాత్రం హ్యాపీ సార్. పిల్లలు ఏదన్నా గుసగుసలు ఆడుతున్న కాలేజీ పిల్లలు. ఇది ఇది 5 కేజీస్ సార్ సిలిండర్ వచ్చేసి 5 కేజీస్ అండి సిలిండర్. ఇది 5 కేజీస్ అంటే మనకి 400 అలా ఎక్కుతుంది సార్. తెలుసా? తెలుసు సార్, మీటర్ ఉంటుంది సార్. అయిపోయేదాకా వెయిట్ చేస్తారా? కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాం సార్. కొంచెం ఒక 20 కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటాం. అదే పండుగ పెడతారా? అవును సార్, అదే పండుగ సార్. దానికి చిన్న వాల్లో ఉంటుంది సార్, పిన్ ఒకటి ఉంటుంది. ఇది మన రైట్ సైడ్ మనకి సింగనర్లో ఉంది సార్. చాలా ఉన్నాయి సార్. ఇంతకుముందు సింగనర్లో ఒకటి ఉన్నాయి సార్, ఇప్పుడు చాలా ఉన్నాయి సార్. అన్ని ఏరియాలు ఉన్నాయి సార్, మ్యాక్సిమం అన్ని ఏరియాలు ఉన్నాయి సార్. మన ఏ ఊరు ఇలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్. అంత ఇది 3 మెంబర్స్ కంఫర్టబుల్ సార్. స్లో అవుతుందా? అంతే సార్, అంటే స్లోగా వెళ్ళమన్నారని. కొంతమంది రూపాయలు ఇచ్చినా సరే నేను వెళ్ళను. ఇది ఆటోలో లేడీస్ ఆటో అనుకున్నారా జెంట్స్ ఆటో అనుకున్నారా, ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది. మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో. కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, మా పిల్లల్ని చదివించుకోవాలి. మీరు ఇంకొక ఆటో ఎక్కండి, ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోండి. ఒక అడుగు తగ్గితే 100 ఏళ్ళు బతకచ్చు మనము, మీరేం అనుకోమాకండి. ఇప్పుడు వస్తాయి మా కంపెనీలు వస్తాయి. అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం. అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి. అవసరం అన్ని ఇక్కడికే వస్తాయి. నడిపిస్తారా 12 గంటల? మాక్సిమం నేను 10 వరకు తోలుతాను సార్. రోజుకి 10 గంటలు అంటే 10ంటికి వస్తాను. ఆ పిల్లల్ని దింపుకొని ఇంట్లో క్యారేజీలు పిల్లల 10ంటికల్లా నేను స్కూల్లో క్యారేజీలు ఇచ్చేసుకొని మీరే కదా ఇంట్లో మా సార్ చేస్తారు సార్. అంటే ఇంక అన్ని నేను ఒక్కదాన్ని అంటే నేను అలసిపోయి వస్తాను కదా, నాకు రెస్ట్ ఇవ్వాలని చెప్పి తను అర్థం చేసుకొని తను వంట చేస్తారు. చక్కగా కూరగాయలు కోసి ఇవ్వటము, అలా ఒకరికొకరము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాం సార్. మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు, అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచి ఇతని కంపెనీ పెట్టి ప్రపంచం అంతా పనులు చేసే పరిస్థితి వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీ ఐటీ వల్ల ఆ స్థాయికి ఎదుగుతాం. ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు. ఇలాంటి కుర్రాళ్ళని మంచి నాయకులుగా తయారు చేయాలి. ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండి ఇతని ఆలోచన ఏంటి, నేను ఇది చేయాలి, ఐటీ చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. ఇక్కడి నుంచి నాయకత్వ లక్ష్యాలు నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు, 1000 కోట్లు సంపాదిస్తున్నాడు ప్రపంచం మొత్తం. దానికి కారణం నాలెడ్జ్.
ఆ నాలెడ్జ్ని తను అక్వైర్ చేసుకుంటే ఏమైనా చేయొచ్చు. నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ 1 గా తయారు చేయాలి భవిష్యత్తు ప్రపంచానికి. ఒక ప్రయోగం చేస్తున్నాం వీళ్ళందరి మీద. వీళ్ళ మీద పెట్టేది ప్రభుత్వం ఒక పెట్టుబడి. ఆస్తి అంటారా నాకు తెలియదు. అంటే నేను దూరాలు వెళ్ళండి సార్. మార్కెట్, గుడి, బస్ స్టాండ్, బీసెంట్ రోడ్, పబ్లిక్ ప్లేసుల్లోనే తిరుగుతాను నేను ఎక్కువ. ఎందుకంటే మాకు సెక్యూరిటీ ఉండాలి కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువ దూరాలు కూడా వెళ్ళను. వాళ్ళు ఎంత ఇస్తామన్నా నేను వెళ్ళను. మీరు నమ్మరు సార్, నేను మంగళగిరి కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఎవరు వారాన ఉండదు, తప్పు చేస్తే కొట్టిడే. కొన్నారా కొన్నారా మీరు చాలా గ్రేట్ సార్. సార్ లాగే మీరు కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. నిజంగా సార్ నోట్ల నుంచి ఊడిపడ్డారు. పనులు చేయటంలో గానీ, ఆడపిల్లల్ని చక్కగా మాట్లాడించటంలో గానీ, వాళ్ళ సమస్యలు కనుక్కొని మీరు చక్కగా మన ఇంట్లో అమ్మాయికి ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టాన్ని తీర్చడానికే చూస్తారు మీరు. ఏముందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయటం గానీ అలా ఉండదు మీ విషయంలో. నేను చాలా చూసాను. అవును, నాకు చాలా బాగా నచ్చుతారు సార్. అందుకని నేను నా ఆటోలో సార్ వాళ్ళ అబ్బాయి ఎక్కితే నాకు ఇంకా హ్యాపీగా ఉండదు. కానీ ఎవరు ఎక్కుతారో నాకు డిక్లేర్ ఇవ్వలేదు మనసులో. ఓకే సార్ ఎక్కితే బాగుండు, చాలా హ్యాపీ అనిపించి. ఏం లేదు, చాలా బాగుంది. భద్రతని కొంచెం జాగ్రత్త ఉంటారు కదా, అది కూడా చంద్రబాబు నాయుడు గారి కొంచెం ఇబ్బంది ఉంది కదా, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏమీ లేదు సార్ ఇంకా.